అక్కడ పాపం మీనా వదిన సాక్షి సంతకం పెట్టకపోతే పెళ్ళి చెల్లదన్నారు కాబట్టి మీనా వదిన పెట్టిందే తప్ప పాపం మీనా వదినికి ఏ పాపం తెలియదు. కానీ బాలు అన్నయ్య మాత్రం మీనా వదిన్ని క్షమించలేదంట కదా. నాన్న మాట కాదనలేక ఇంటికి తీసుకొచ్చినా కానీ మీనా వదినతో ప్రేమగా ఉండడం లేదంట కదా. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మీనా వదిన్నే తిడుతున్నాడంట కదా అని చెప్పనేసరికి, అవునరా, వాళ్ళిద్దరూ దూరంగా ఉండడం నాకు నచ్చలేదు. వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీదే. ఎందుకంటే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం నువ్వే కాబట్టి. తప్పు నువ్వే చేసావు కాబట్టి నువ్వే కలపాలి అనగానే, ఎలా కలపాలి నానమ్మ? నేను అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే బాలు అన్నయ్య వినిపించుకోవట్లేదు కదా అనగానే, నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వినిపించుకోవట్లేదు. నీ భార్య శృతి ఉంది కదా, శృతి ద్వారా చెప్పించు అని చెప్పనేసరికి, శృతి ద్వారా అనగానే, అవునరా, మీ వల్ల వాళ్ళ కాపురం ఎందుకు చెడిపోవాలి చెప్పు? మీకోసం అంత సహాయం చేసిన మీనాను బాధ పెట్టడం మంచిదంటావా? మీనా గురించి నీకు అన్ని విషయాలు తెలుసు కదా అని చెప్పనేసరికి, తెలుస్తున్నానమ్మా. సరే, నేను శృతితో మాట్లాడి బాలు అన్నయ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పమని చెప్తాను అని చెప్పనేసరికి, వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీదే, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి సుశీలమ్మ కాస్త వెళ్ళిపోతుంది. ఇంకొక రోజు బాలు ఎక్కడైతే డైలీ ఉంటాడో రాజేష్కి ఫోన్ చేసేసరికి ఇక్కడే ఉన్నాడనగానే, నేను వస్తున్నట్టు చెప్పొద్దు అన్నయ్య అనగానే, ఒరే గొడవ అవుతుందేమో అనగానే, నేను రానులే అన్నయ్య, దయచేసి చెప్పకనగానే సరే అని సైలెంట్ ఉంటాడు. ఎవర్రా ఫోను అనగానే, వేరే ఎవరో లే అని చెప్పనేసరికి ఈలోపు శృతి రానే వస్తుంది. అది బాలుగారు అనగానే, నువ్వెందుకు వచ్చావు? మా కుటుంబంలో ఇంత చిచ్చు పెట్టని నువ్వెందుకు వచ్చావు అనగానే, ఒక్కసారి నా మాట వినిపించుకోండి. మేము ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నామన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి కదా. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఒక రౌడీ, రాజకీయాల పలుకుబడి ఉన్న ఒక రౌడీనిచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నారు. వాడు పెళ్లి చూపుల రోజే నాకు రివాల్వర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు. అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాను? నేను చచ్చిపోదామనుకున్నాను. కానీ నేను లేకపోతే రవి ఉండలేడని రవికి ధైర్యం చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. మాకు పెళ్ళికి అసలు మీనా గారికి ఏ సంబంధం లేదు బాలుగారు. మీనా గారు అసలు మా పెళ్ళి జరిపించలేదు. మీనా గారు మా పెళ్ళి దగ్గరికి వచ్చినా కానీ అప్పటికే రవి నా మెల్లో తాళి కట్టేశాడు. అందుకోసమని ఇంకా మీనా గారు అక్కడికి వచ్చి సాక్షి సంతకం పెట్టాల్సి వచ్చింది. గుడిలో పెళ్ళి జరిగింది కాబట్టి సాక్షి సంతకం పెట్టకపోతే పెళ్ళి చెల్లదేమో అన్న భయంతోనే మేము బ్రతిమాలేసరికి ఇంకా మీనా గారు తప్పక, తను బాధపడుతున్నా కానీ సంతకం పెట్టారు. అంతే తప్ప మీనా గారి తప్పేమీ లేదు అని చెప్పనేసరికి, అవునా, మీనా దగ్గరుండి మీ పెళ్ళి జరిపించలేదా? మీ పెళ్ళి చేస్తానని మీనా మీకు చెప్పలేదనగానే, లేదు బాలుగారు, మీనా గారిని మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. పాపం మీనా గారు ఎంతో బాధపడుతున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించండి అనగానే, ఇంకా అని వెంటనే కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మ లేగమ్మా అని చెప్పి ఇంకా పైకి లేపుతాడు. అన్నయ్య అంటూ రవి కూడా పక్కన వచ్చి నిలబడేసరికి, క్షమించన్నయ్య, నిన్ను నాన్నని ఎవరిని చూడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకో అన్నయ్య అనగానే, సరే, ఈ అమ్మాయిని తీసుకుని ఇంటికి రా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరిన తర్వాత సత్యం కాస్త బయటకు వస్తూ ఉండగా ముగ్గురు కలిసి రావడం చూస్తాడు. అమ్మ మీనా అని చెప్పి అనేసరికి బయటకు వస్తుంది మీనా. నేను చూసేది నిజమేనా అని చెప్పాను కానీ, నిజమే మామయ్య గారు, రవి శృతిల వాళ్ళను తీసుకుని మీ అబ్బాయి వస్తున్నారనగానే, వీడు ఎంత చక్కగా ఎలా మారాడు అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళి హారతి తీసుకురమ్మా అని చెప్పాను కానీ హారతి తీసుకొస్తుంది మీనా. హారతి తీసుకొచ్చేసరికి, నాన్న నన్ను క్షమించు నాన్న అంటూ ఇంకా రోడ్డు మీదే కాళ్ళ మీద పడేసరికి, ఇక్కడ ఏంట్రా రోడ్డు మీద, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మ మీనా అని చెప్పాను కానీ, వస్తున్నాను మామయ్య గారు అని చెప్పి అనేసరికి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత, నన్ను క్షమించండి మామయ్య గారు, రవి లేకుండా నేను ఉండలేకపోయాను. రవి నాకు ఎక్కడ దూరం అయిపోతాడో, నా ప్రాణాలు ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందోనన్న భయంతో రవిని అడిగితే, రవి ముందు మిమ్మల్ని ఒప్పించకుండా చేసుకోననే చెప్పాడు. కానీ నేను చనిపోతానన్న భయంతోనే రవి పెళ్ళికి ఒప్పుకున్నాడే తప్ప, రవికి మీరన్నా బాలుగారన్నా చాలా ఇష్టం. మీ మాటను కాదని ఏ పని చెయ్యాలని అనుకోరు. కానీ అలాంటి వ్యక్తి ఇలా మారి నా మెళ్ళో తాళి కట్టారంటే నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. ఆయన లేకపోతే నేను ఉండలేను. దయచేసి అర్థం చేసుకోండి అనగానే, సర్లే, జరిగిందేదో జరిగిపోయింది కదమ్మా, మీ పెళ్ళైతే అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంట్రా మనవడా,
ఎంత పని చేశావు అంటూ సుశీలమ్మ మాట్లాడేసరికి అమ్మ అని చెప్పనగానే నువ్వు ఆగరా, వీడొక్క మాటైనా నాకు చెప్పాలి కదా అంటూ సుశీలమ్మ సీరియస్ అవుతుంది. ఇంకా బాలు కూడా సపోర్ట్ చేస్తాడు. అలా చెయ్యాలన్న ఉద్దేశంతోనే సుశీలమ్మ అలా మాట్లాడుతుంది. ఇంకా వెళ్ళి అమ్మాయికి రూమ్ చూపించరా అని చెప్పనేసరికి రా రవి రా శృతి అని చెప్పి మీనా అయితే రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా సుశీలమ్మ వెనకాలే వచ్చేసేసరికి నానమ్మ చాలా థ్యాంక్స్ నానమ్మ అనగానే మీరేం చేశారు అమ్మమ్మ గారు అనగానే ఈ ప్లాన్ చెప్పింది నానమ్మే. వెళ్ళి బాలును అడగమని చెప్పి శృతికి చెప్పమని చెప్పింది. చెప్పడంతో శృతి వెళ్ళి బాలు అన్నయ్యని బ్రతిమాలి నువ్వు తప్పు చేయలేదని తెలిసిన తర్వాతే బాలు అన్నయ్య క్షమించాడు వదిన, లేదంటే బాలు అన్నయ్య నన్ను చూడడంతో కొట్టడానికి వచ్చేసేవాడు కదా, అందుకనే శృతిని పంపించమని చెప్పింది నానమ్మ అని చెప్పనేసరికి మంచి పని చేశారు అమ్మమ్మ గారు అనగానే నువ్వు బాలు దూరంగా ఉండడం నాకు నచ్చలేదమ్మా, అందుకోసమనే బాలు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. పాపం బాలు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు, అలాంటిది నువ్వు కూడా ప్రేమ చూపించకపోతే వాడు ఏమైపోతాడు, అందుకోసమనే మీ ఇద్దరిని కలపడానికి ఇంత పని చేశారనగానే పోనీలే అమ్మమ్మ గారు, ఈ రకంగా అయినా రవి ఇటు శృతి ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు, లేదంటే ఎక్కడెక్కడో ఎన్నో కష్టాలు పడుతూ ఇంకా మీ మనవాళ్ళు అయితే మార్పు రాదనే అనుకున్నాను, ఎప్పటికొస్తుందో ఏంటో అని భయపడ్డాను అని చెప్పనేసరికి పోనీలే ఇప్పటికైనా కరిగాడు వాడు ఇక మీదట అని చెప్పనగానే మీనా అంటూ పిలిచేసరికి మీనా కాస్త వెళ్ళేసరికి ఇంకా బాలు తలుపేయ్యాను కానీ తలుపేసేసరికి నన్ను క్షమించు మీనా అని చెప్పాను కానీ మీరేం తప్పు చేశారండి అనగానే నీ మాటను నేను అర్థం చేసుకోకుండా నువ్వు చెప్పేది వినిపించుకోకుండా ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఈరోజు శృతి చెప్తేనే కానీ అర్థం కాలేదు అని చెప్పి ఇంకా బాలు అయితే మీనాని క్షమాపణ కోరి దగ్గరికి తీసుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.